శ్రీకృష్ణుడు బాల్యంలో గోప బాలకులతో కలిసి గోవులను కాయడానికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి ఎలా జల్దులు ఆరగించాలో కవి వర్ణిస్తున్నాడు. ఎండలో మాడిపోయారు, ఆకలితో ఉన్నారు. ఇక్కడకు రండి, ఇది చక్కని చోటు. మన లేగదూడలు ఈ పక్కన నీరు తాగి పచ్చిగడ్డి మేస్తూ గుంపుగా తిరుగుతూ ఉంటే మనం ఎంతో సంతోషంగా చద్ది తిందాం అంటూ శ్రీకృష్ణుడు అనగానే గోపబాలురు అలాగే చేద్దామని అన్నారు. వారు లేగదూడలకు మంచినీళ్లు తాగించి పచ్చిగడ్డి బాగా ఉన్న పల్లపు నేలలో వాటిని తోలి తమ సద్ది మూటలను దించుకున్నారు. శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చుండగా అతని చుట్టూ గోపబాలురు కూర్చున్నారు. వారు శ్రీకృష్ణుని చూస్తున్నారు. ఒకడు వేలు మడిచి ఊరగాయలు తింటూ ఇతరులను నోరూరేలా చేస్తున్నాడు. ఇంకొకరు పక్కవారి కంచములోని పదార్థాలను చటుక్కున మింగి వాడు అడిగితే నేను మింగలేదు, కావాలంటే చూడు అని నోరు తెరిచి చూపిస్తున్నాడు. మరొకడు పన్నం వేసుకొని ఐదారుగురిని నోట్లోకి కుక్కుకొని దించుతున్నాడు. ఒకడేమో తన పదార్థాలన్నింటినీ అందరికీ వడ్డించి స్నేహం అంటే ఇదే అంటూ బంతి భోజనం చేస్తున్నాడు. ఒకడు తన పక్కవారితో అదిగో కృష్ణుని చూడు అని మోసగించి అతని కంచంలోని మంచి పదార్థాన్ని అమాంతంగా తింటున్నాడు. ఒకడేమో అలా ఉన్నాడు, ఇంకొకడు నవ్విస్తున్నాడు, ఒకడు మాట్లాడుతున్నాడు, ఇంకొకడు సంతోషిస్తున్నాడు. శ్రీకృష్ణుడు మీగడ పెరుగుతో కలిపిన చద్దిబువ్వను ఎడమ చేతితో పెట్టుకున్నాడు. వేళ్ల సందున ఊరగాయలను పట్టుకొని తన స్నేహితుల మధ్యలో కూర్చొని వారితో చలాకీగా నవ్విస్తూ తింటున్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చిన్నపిల్ల వారిలాగా చద్ది తింటుంటే దేవతలు చూస్తున్నారు.